కావలి నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు మీ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, కావలి నియోజకవర్గం. మొత్తం దీని ఖర్చు వ్యయం ఎంత, ఎన్ని కోట్లు? ఈ కోనేరు నిర్మాణానికి 2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. దాదాపుగా ఇంకా ఎక్కువే అవుతుంది. వాటన్నిటికి కూడా ఎంపీ గారే నిధులతోటి చేస్తూ ఉన్నారు. వీటిని చాలా సుందరీకరంగా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ కోనేరు యొక్క ప్రాశస్త్యం ఏంటంటే, ఈ కోనేరులోనే ఈ బ్రహ్మోత్సవాల్లో జరిగే తెప్పోత్సవం, తర్వాత అవభృత స్నానంతో సమానమైనటువంటి చక్ర స్నానం అనేది కూడా ఈ కోనేరులోనే జరుగుతుంది. అంటే ఈ బ్రహ్మోత్సవాల్లో జరగబోయే 2 అద్భుతమైన పవిత్రమైన కార్యక్రమాలకి ఈ కోనేరు అనేది వేదిక అవుతుంది. కాబట్టి మాకు బ్రహ్మోత్సవాల విషయంలో కానీ, ఇక్కడ ఉండే నిర్మాణాల విషయంలో కానీ ఈ కోనేరు అనేది మాకు గుడికి చాలా అత్యంత పవిత్రమైంది. అదీగాక ఈ సంవత్సరం ఇది నవాహినిక బ్రహ్మోత్సవాలుగా చేస్తున్నాము. అంతకుముందు పంచాహినిక బ్రహ్మోత్సవాల్లో చక్ర స్నానానికి అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు మన వేమిరెడ్డి గారి, ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో ఈ కోనేరు పూర్తవుతుంది. కాబట్టి ఇప్పుడు రేపు జరగబోయే బ్రహ్మోత్సవాల్లో చక్ర స్నానం అనేది మనకి కళ్యాణం తర్వాత వస్తుంది. కాబట్టి ఈసారి చక్ర స్నానానికి కోనేరు కూడా సంసిద్ధంగా ఉంది. కాబట్టి ఆ విధంగా మనకు బ్రహ్మోత్సవాల్లో ఈ కోనేరు పూర్తి అవ్వడం, ఈ కోనేరులో స్వామివారు చక్ర స్నానం చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. అది అందరు భక్తులు కూడా హర్షించదగ్గ విషయం. సరే ఇవో గారు, ఇంకోటి అంటే పైన వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది, దిగువన మొత్తం ఎన్ని ఎకరాలు, ఈ స్టోన్స్ ఎక్కడి నుంచి తెచ్చారు, మధ్యలో మండపం కూడా, ఇంకా వేరే మండపాలు కూడా ఏమైనా చేస్తున్నారా? ఈ కోనేరు మొత్తానికి కూడా ఇది మొత్తం 1 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. దీంట్లో కూడా మధ్యలో నిరాల మండపం ఉంటుంది. స్వామివారి తెప్పోత్సవం ఇప్పుడు దాన్ని ఉపయోగిస్తారు. అదేవిధంగా దానికి ఎదురుగా స్నపన మండపం వస్తుంది. స్వామి యొక్క తిరుమంజనం అవన్నీ కూడా అక్కడ నిర్వహిస్తారు. దీనికి సంబంధించి మొత్తం 16 మెట్లు వస్తాయి, 3 ల్యాండింగ్లు ఉంటాయి. ఎవరు భక్తులు కూడా ఇబ్బంది పడకుండా తక్కువ ఎత్తులో శ్రమ లేకుండా ఈ మెట్లు నిర్మించారు. అదేవిధంగా ఈ రాయి కూడా కుప్పం నుంచి అక్కడి నుంచి 16 మెట్లు వస్తాయి. 16 మెట్లు వచ్చి 3 ల్యాండింగ్లు వస్తాయి. దానికి చుట్టూరు కూడా లాన్ వస్తుంది. ఈ విధంగా కోనేరు నిర్మించడం జరిగింది. తర్వాత 3 వైపులా కోనేరులో దిగిన వాళ్ళు ఎక్కడానికి కూడా 3 వైపులా కింద మెట్లు నిర్మించడం జరిగింది. అదేవిధంగా సోమశిల ప్రాజెక్ట్ నుంచి దీనికి నీరు రావడానికి ఒక ప్రవేశ మార్గము, ఎప్పుడు కూడా ఒకటే రకమైనటువంటి నీరు కొలత ఉండటానికి కూడా దానికి నిర్గమ మార్గం కూడా, అంటే అవుట్లెట్ కూడా ఏర్పాటు చేయించడం జరుగుతుంది. కొత్త వాటర్ వస్తుంటది, మళ్ళీ పాత వాటర్ ఎప్పుడు నీరు ఒకటే, అంటే మధ్యలో ఉండే నిరాల మండపం పీఠం కింద కరెక్ట్ గా నీరు ఉండే విధంగా ఇంజనీరింగ్ సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ స్టోన్స్ మొత్తం ఎక్కడి నుంచి తెప్పించారు? ఇది కుప్పం నుంచి, నరసరావుపేట నుంచి అక్కడి నుంచి తెప్పించారు. తెల్లరాయి, అది చూడటానికి బాగా సుందరంగా ఉంటుంది కాబట్టి ఆ రాయిని తెప్పించారు. ఆ రాయిని దీన్ని ఉపయోగిస్తున్నారు. ఎన్ని రోజుల్లో పూర్తి కావచ్చు? ఇప్పటికే మన ఆగస్టులో మొదలైంది. అనుకున్న దానికన్నా ఇంకా శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి 1 నెల రోజుల్లో పూర్తయి రేపు ఫిబ్రవరి నెల 21న దీనికి ప్రారంభోత్సవం చేసుకొని, అప్పుడు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దంపతుల చేతుల మీదుగా ఆ రోజు దీన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఆ రోజు దీని యొక్క యజ్ఞమాలయన్నీ కూడా చేసి సంప్రోక్షణ చేసి మన బ్రహ్మోత్సవాలకు సిద్ధం చేసి, బ్రహ్మోత్సవాల తెప్పోత్సవం అదేవిధంగా చక్ర స్నానానికి కూడా దీనికి సిద్ధం చేయడం జరుగుతుంది. సార్ ఒకటి అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అంత దాతృత్వంతో ముందుకు వచ్చి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ దేవుని కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నారు. ఇదే కాదు, చాలా చేసి ఉన్నారు ఆయన. ఏ విధంగా ప్రజలు కానీ, జిల్లా ప్రజలు కానీ, మీ అధికారికంగా మీరు ఏమనుకుంటారు? నిజంగా చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇందాక నేను క్రితం చెప్పినట్టుగా ఇంత పెద్ద స్థాయిలో ఈ కోనేరుని అందరూ నిర్మించలేరు. కాబట్టి దాన్ని నిర్మించగలిగిన స్థాయి కలిగిన దాత ఆయన ఒక్కరు మాత్రమే. అందుకనే ఇందాక నేను చెప్పినట్లుగా వెంకటేశ్వర స్వామి వారు ఆయన ఎంచుకున్నారు. అందువల్ల ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి ఆగిపోయిన దాన్ని కేవలం 5 నెలల్లోనే మళ్ళీ ఆయన దాదాపు పూర్తి చేయగలిగారు. ఎందుకంటే వారి యొక్క గొప్ప మనసు, వారి యొక్క దాతృత్వం, ఇప్పుడు మీరు చెప్పిన విధంగా ఆయన ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఆ కార్యక్రమాలు ఇది ఒకటి భాగం. కాబట్టి ఆయన త్వరగా చేయగలుగుతున్నారు. దీన్ని ఎప్పుడు కూడా దేవస్థానం వారు కానీ, ప్రజలు కానీ, గ్రామస్తులు కానీ, భక్తులు కానీ అందరూ ఎప్పటికి గుర్తుపెట్టుకుంటారు. ఈ కోనేరులో చక్ర స్నానాలు ఎంతకాలం జరుగుతాయో, ఈ కోనేరులో బ్రహ్మోత్సవాలు ఎంతకాలం జరుగుతాయో, ఈ కోనేరులో జరిగే ప్రతి కార్యక్రమం ఉన్నంతకాలం కూడా రాబోయే కొన్ని వందల సంవత్సరాలు వారి పేరు చిరస్థాయిగా ఉండిపోతుంది. ఈ దేవస్థానం యొక్క పునర్నిర్మాణంలో వారి యొక్క చరిత్ర ఘనంగా లిఖించబడుతుంది. ఎన్ని సంవత్సరాలు సార్ ఈ టెంపుల్ మొత్తం? ఒక 500 సంవత్సరాల నుంచి నిర్మించబడింది. అది కొత్తగా కడుతున్నారు మళ్ళీ టెంపుల్, అదేంటి? ఇప్పుడు కొత్తగా అన్ని వైపులా కూడా రాజగోపురాలు నిర్మిస్తూ ఉన్నారు. అంతకుముందు ఉత్తరం వైపే ఉండేది, ఇప్పుడు తూర్పు వైపు పూర్తిగా వస్తుంది. ఇంకొక దాత కృష్ణకుమార్ గారు పడమర వైపు కూడా కట్టిస్తున్నారు. అదేవిధంగా టీటీడీ వారి సౌజన్యంతో త్వరలో దక్షిణ వైపు కూడా కడితే జిల్లాలోనే ప్రప్రథమంగా 5 రాజగోపురాలు, 5 అంతస్తుల రాజగోపురాలు ఉండే గుడిగా ఇది వెలసెల్లబోతుంది. ఒక ప్రముఖ
వైష్ణవ క్షేత్రంగా ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం నిలబడబోతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. కేవలము అంటే 500 సంవత్సరాల కిందట వెలిసిన ఈ ఆలయము కింద దిగువన కోనేరు కూడా ఉండింది. అయితే ఈ కోనేరుని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సౌజన్యంతో ఆయన సుమారు 202 కోట్ల రూపాయల పైగానే ఖర్చు పెట్టి అతను సొంత నిధులతో సొంత మనుషులతో ఇక్కడ ఉండి చేయిస్తున్నారు. అయితే చిరకాలం ఆయన పేరు ఇట్నే నిలిచిపోద్ది. ఈ ఆలయం కానీ ఈ కోనేరు ఉన్నంత కాలం ఆయన పేరు వేమిరెడ్డి దంపతుల పేరు చిరస్థాయి నిలిచిపోతుందని కూడా ఈవో రాధాకృష్ణ గారు చెప్పారు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.